ఇక పులికి చాలా రోజుల తర్వాత ఆహారం అయితే దొరికిందనమాట. ఇక పొట్టు తినడే ఈ ఉన్న రోజులు అన్నం మొత్తం బంద్. ఓన్లీ అప్పరిచుడే ఏంటిది తర్బూజ్. ఇంగ్లీష్లో ఏమంటారా? కోకోనట్. ఏమంటారు? కోకోనట్ కాదు లవడే వాటర్ మిలన్. కోకోనట్ కాదు లవడే వాటర్ మిలన్. అయితే ఇవాళ మొత్తం సప్పరిచుడే ఇవి తినడే అలా ఇక్కడ అనుకుంటారా? కాదు, ఇలా పొట్టుపడి తినడే. ఇవాళ కాదు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉన్న రోజులు మొత్తం ఇవి తిని బతుకుతా. అన్నం అస్సలు తినా, మొత్తం ఇవి తింటా. కడుపులో మొత్తం ఇవి రావాలి, కిందికి రావాలి మొత్తం ఈరోజు. అరే దండు పడదురా ఏదో. పని చేయడు కానీ వీనికి పని చెప్పిన రోజు వీనికి పని పొట్టు ఎప్పుడే వీనికి వీని పొట్టు వీని గడ్డలు ఈరోజు నెత్తికెక్కాలి. వీని గజ్జలు ఈరోజు వీని గజ్జలు వాళ్ళు ఇప్పాలి ఈరోజు కొడుకు చేయకూడదు. ఇక నేను పుష్ప వీడు కూడా తెలుసా, పుష్ప గారి పక్క ఎవరు ఉంటాడో వీడికి కేశవ్ అనమాట. ఇక పుష్ప గారి కేశవ్ గారి ఇద్దరు తెల్లగా వస్తున్నాయి కదా. ఇక షేన్కైతే వచ్చేసినాం అనమాట. నేను పుష్ప అయినప్పుడు నా పక్కకు ఏముంటాడు తెలుసా, కేశవ. అరే కేశవా వాంది ఈ తోట పెట్టుకుని తీట అన్నట్టు. మాది మాకుంటే వాంది అనుకున్నది. నీ అమ్మ వానికి పోరి ఫోన్ చేస్తలేదంట, ఫోన్ లేపుతలేదంట. వాని తిప్పలు వాడు పడుతున్నాడు. అమ్మ వాంతో కదా అగో లేపిందారా ఫోను. పిల్ల ఫోన్ లేపు. ఇక మావానికి అయితే పని అప్ప చెప్పినాము. మావాడ దింపేసిండు. మావాడ దింపుతున్నాడు. ఇక స్టార్ట్ చేసిండు మావాడు. అది కూడా తెంపురా, తెంపని పుష్పకాని పని చెప్తావురా నువ్వు. ఇప్పుడైతే అన్నం కాదు టిఫిన్ చేసినాము. ఇక మావోనికి అయితే పని చెప్పిన. మావోనికి పుష్పగాడు ఏడా పని చేయడు కానీ వీనికి పని చెప్పిన రోజు వీనికి పని పొట్టు ఎప్పుడే వీని పొట్టు వీని గడ్డలు ఈరోజు నెత్తికెక్కాలి. వీని గజ్జలు ఈరోజు వీని గజ్జలు ఈరోజు వాళ్ళు ఇప్పాలి ఈరోజు కొడుకు. చెయ్యి కొడుకు చెయ్యి. పుష్పగాడంటే ఇప్పాలి అనుకున్నావా? పుష్పగాడంటే అల్లు అర్జున్ అన్నమాట. పుష్పగాడు ఎవరికి నాడు కేశవా నడువు అని బిడ్డ నడువని. ఇక పులికి చాలా రోజుల తర్వాత ఆహారం అయితే దొరికిందనమాట. ఇక పొట్టు తినడే ఈ ఉన్న రోజులు అన్నం మొత్తం బంద్. ఓన్లీ అప్పరిచుడే ఏంటిది తర్బూజ్. ఇంగ్లీష్లో ఏమంటారా? కోకోనట్. ఏమంటారు? కోకోనట్ కాదు లవడే వాటర్ మిలన్. అయితే ఇవాళ మొత్తం సప్పరిచుడే ఇవి తినడే అలా ఇక్కడ అనుకుంటారా? కాదు, ఇలా పొట్టుపడి తినడే. ఇవాళ కాదు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉన్న రోజులు మొత్తం ఇవి తిని బతుకుతా. అన్నం అస్సలు తినా, మొత్తం ఇవి తింటా. కడుపులో మొత్తం ఇవి రావాలి, కిందికి రావాలి మొత్తం ఈరోజు. అరే దండు పడదురా ఏదో. ఇక తెంపటి స్టార్ట్ చేసి అనమాట మా ఊళ్ళు. ఇక శీతం లేవా ఒక్కొక్కటి 4-5 కిలోలు ఉన్నాయి మంచిగా. చూడండి ఏక్ నెంబర్ మాల్ ఉందన్నమాట. అది చూడండి మాల్ ఎంత మంచి ఉందో, సూపర్ మాల్ ఉన్నది. ఎట్లా చూడు మాల్ ఏక్ నెంబర్ మాల్. టింగమంటూనే ముడ్డులు గిడ్డంగా మూసి నెత్తికి బొడిసే వచ్చింది. ఇక నేను చెప్పినట్టే మా కేశవ గానికి పొట్టు పని చెప్పిన రోజు ఇక ఇంట్లోకి వెళ్ళి తీసేసానే ఉన్నాడు. కాకా చిన్నవి మంచిగా ఉన్నాయి కానీ చిన్న తీసేవాటి బండి అయితే లోడ్ చేయబడితే. ఇక ఒకడు కోసి చూస్తాం ఎట్లున్నదో, ఎర్రగా ఉన్నదో నల్లగా ఉన్నదో. కాకచోడు వేస్తూ సంబంధం లేకుండా ముసలోడు ఇట్లా పని చేస్తున్నాడు. వేస్తూ సంబంధం లేకుండా ఇక మనం ఏం చేసినాం, ఇక ఎండ పొట్టు కొడుతుంది. నెత్తి మీద గంప కప్పుకున్నాం, ట్రే కప్పుకొని ఇక చూడండి ఇంకో బాక్స్ పక్కకైతే నింపి పెట్టేసిన. అది తీసుకుపోవాలన్నమాట. నేను తీసుకుపోయినా ఎందుకంటే నాకు ఆల్రెడీ నెత్తి మీద బొక్స్ వచ్చినాయి, 4 బొక్సులు వచ్చినాయి. మనతో కాని పనిగా ఇక కోసిన పెడితే ఎర్రగా చూడు కోసిన మొత్తం నా రక్తం లేకుండా खाना चाहे हम आके तो यहाँ काम करना नहीं आया. यार ఏమైంది పట్టుకున్నాయి ఏంటి మేడ షేర్లు పట్టుకున్నా మొత్తం టింగమంటారా? తెల్లికి తిప్పన్నా పనికి బస్ పని శాత అది నాకు. మరి మొత్తం నేనే చేసిన. మధ్యలో ఇగో
మొత్తం అన్నీ తెంపుకోవచ్చు అన్నీ ఇక ఏది రాదు నాకు అయ్యో వీడు వచ్చిన సన్ని తలిగిండు వీడు ఒకంతా తలిగిండు వీడు ఇక మళ్ళీ జోలు నింపిండు ఇక ఒకంతా తలిగింది బద్మాష వింటం లేడు రండి తిందాం ఇది ఈరోజు వీడియో రైట్ మరి మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం ఓకే రైట్ బాయ్ బాయ్